హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గెలిపించడానికి హుస్నాబాద్ అనే పేరు తెప్పించిన సార్. హుస్నాబాద్ అంటే తెలియదు చాలా మంది. ఆ రోజు ఏం చెప్పినా హుస్నాబాద్ ఇప్పుడు నేను మీకు కలిపి అన్నం పెట్టలేదు, నాకు మీరు కలిపి అన్నం పెట్టలేదు, కానీ హుస్నాబాద్ గౌరవాన్ని పెంపొందిస్తా ఉన్నాం అంతే కదా. హుస్నాబాద్ మీరు ఎక్కడికైనా పోయి హుస్నాబాద్ అంటే హుస్నాబాద్ అని అడిగి చేస్తా చెప్పిన ఫస్ట్ అసలు హుస్నాబాద్ గుర్తుకొచ్చాను సార్. హుస్నాబాద్ ఎక్కడ కానీ ఎక్కడిది హుస్నాబాద్ ఏ జిల్లా కానీ కొంతమంది అనుకుంటారు కదా సార్ టాకి అరే ఇవాళ 119 ఎమ్మెల్యేలకి హుస్నాబాద్ ఎక్కడ కాదు అనుకుంటారు. హుస్నాబాద్ అనేది నేను అనగానే కొన్నం ప్రకారం కరీంనగర్ అనుకుంటున్నాను. హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాగానే. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గెలిపించడానికి హుస్నాబాద్ అనే పేరు తెప్పించిన సార్. హుస్నాబాద్ అంటే తెలియదు చాలా మంది. ఆ రోజు ఏం చెప్పినా హుస్నాబాద్ ఇప్పుడు నేను మీకు కలిపి అన్నం పెట్టలేదు, నాకు మీరు కలిపి అన్నం పెట్టలేదు, కానీ హుస్నాబాద్ గౌరవాన్ని పెంపొందిస్తా ఉన్నాం అంతే కదా. హుస్నాబాద్ మీరు ఎక్కడికైనా పోయి హుస్నాబాద్ అంటే హుస్నాబాద్ అని అడిగి చేస్తా చెప్పిన ఫస్ట్ అసలు హుస్నాబాద్ గుర్తుకొచ్చాను సార్. హుస్నాబాద్ ఎక్కడ కానీ ఎక్కడిది హుస్నాబాద్ ఏ జిల్లా కానీ కొంతమంది అనుకుంటారు కదా సార్ టాకి అరే ఇవాళ 119 ఎమ్మెల్యేలకి హుస్నాబాద్ ఎక్కడ కాదు అనుకుంటారు. హుస్నాబాద్ అనేది నేను అనగానే కొన్నం ప్రకారం కరీంనగర్ అనుకుంటున్నాను. సార్. హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాగానే.